అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సంక్రాంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి క్రీడా సంబరాలు కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ ఈ నెల 9, 10, 11 తేదీలలో సంక్రాంతి క్రీడా సంబరాలు పురస్కరించుకుని కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, అలాగే కబడ్డీ ఆడే జట్టులకు ₹1,00,000 ప్రైజ్ మనీ ఉంటుందని మీడియాకు తెలియజేశారు. ఈ క్రీడలో పాల్గొనే జట్లు ఈ నెల 8వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి జట్టు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన తెలియజేశారు. సీనియర్ నాయకులు అద్దెపల్లి గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం జనసేన పార్టీ నాయకులు అప్పన్న దొరబాబు ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడా సంబరాలు ప్రారంభమవుతాయని, ఈ క్రీడా సంబరాలు అందరూ వీక్షించి జయప్రదం చేసి ఆనందిస్తారని ఆయన కోరారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంక్రాంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు 9వ తారీఖుని 10, 11వ తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను జిల్లాలో ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలియజేసేటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాము. దీనికి గాను మేము ప్రైజ్ మనీని కూడా ప్రకటించడం జరిగింది. జిల్లా స్థాయిలో ఇప్పుడు వరకు కబడ్డీ పోటీలు అనేది ఏదో నామమాత్రంగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ₹1,00,000 ప్రైజ్ అనేది కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ క్రీడాకారులు, కబడ్డీ క్రీడాకారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, అదేవిధంగా నర్సీపట్నం ప్రజలందరినీ కూడా మీ యొక్క ఆటలతో అందరినీ ఆహ్లాదపరుస్తారని, పండగ వాతావరణం ముందుగానే 9వ తారీఖునే నర్సీపట్నం ప్రజలందరికీ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఎవరైతే టీములు అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి పేరు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన, ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి అక్కయ్య వలసలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన, ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసిన మంత్రి. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు, గత ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించి పంపిణీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ. నేటి నుంచి 9వ తేదీ వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాల పంపిణీ. రైతుల భూములకు హద్దురాళ్ల పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గత పాలకులు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూ వివరాలన్నీ తెలుసుకునే సౌకర్యం. ఏడాది వ్యవధిలో రెవెన్యూ సమస్య లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో 30 మంది లబ్ధిదారులకు ₹18 లక్షల పంపిణీ చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. తీసి నీ ప్రచారం పిచ్చి గురించి, పిచ్చి అంటే పరాకాష్ఠించేది, రాళ్ళు మీద బొమ్మలు, ప్రతి పథకానికి వాడి పేరు, ప్రతి దగ్గర ఒక బొమ్మ, ఊర్లో స్కూల్స్ ఉంటే స్కూల్స్ కి వాళ్ళ పార్టీ రంగులు, నేను వాటర్ ట్యాంక్ కడితే దానికి వాళ్ళ రంగులు, మొత్తం పిచ్చి పరాకాష్ఠకి చేరి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.
మళ్ళీ దీన్ని సరిచేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది దేశంలో ఎక్కడ లేదు. మనకున్న అదృష్టం ఏమిటంటే ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మీ అందరికీ తెలుసు టెక్నాలజీ అంటే ఒకప్పుడు మీ ఊర్లో ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. ఈరోజు చూస్తే ప్రతి ఇంటిలో ఒక ఫోన్ కాదు, 2 చేతులతో 2 ఫోన్లు పట్టుకుంటున్నారు. ఫోన్ మన చేతిలో ఉంటే అన్నీ మనం చేసుకోవచ్చు. ఒకప్పుడు మీరు కరెంటు బిల్లు కట్టాలంటే కోట బొమ్మలు వెళ్ళి ఏ ఆఫీస్కి కట్టేవారు. ఈరోజు అక్కర్లేదు, కొద్దిగా తెలిసిన ఉంటే ఇంట్లో పట్టుకోవచ్చు. దీనికి తోడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈసారి ఒక మనిషి అనేవాడు ఆఫీసుల దగ్గరికి వెళ్ళకూడదు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే చాలా చెక్కులు ఉంటాయి, ప్రతి ఓడికి తడపాలి. మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము. అందుకే మీరు ఆఫీస్కి వెళ్ళకుండే మీరు సదుపాయాలు పొందొచ్చని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దాని మీద ఇంకా అవగాహన రావటం లేదు. దాని మీద కూడా అవగాహన కల్పించాలి. ఉదాహరణకి నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, బీసీ సర్టిఫికేట్. నేను బీసీ డి నా పేరు అచ్చెన్నాయుడు. సంవత్సరానికి నాది బీసీడీ ఇంకొక కమ్యూనిటీ అయిపోదు, నాది పోల్నాటి వెలం ఇంకొక కమ్యూనిటీ అయిపోదు. నేను మళ్ళీ చనిపోయిన వరకు ఇదే నాకు ఉంటుంది. కానీ దీనికి ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కావాలంటే తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఇక నుంచి ఎక్కడికి మీరు వెళ్లకుండా మీ ఫోన్లోనే మీరు అన్ని సదుపాయాలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అది కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు రెవెన్యూ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇది కూడా మొన్ననే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యుత్ వినియోగదారులకు ఊరట అని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన తర్వాత 26 ఏళ్లలో మొదటిసారి విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసి కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన లేదు కదా, అప్రజాస్వామికంగా దౌర్జన్యంగా దుర్మార్గంగా పాలన గడిపితే ఆ పాలనలో మగ్గినటువంటి రాష్ట్ర ప్రజలు తిరిగి ఆ దుర్మార్గమైనటువంటి రాక్షస పరిపాలన అంతమొందించి 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం జరిపి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం పార్టీగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒక కలిసికట్టుగా కూటమి పార్టీకి ఏర్పడి మొన్న జరిగినటువంటి 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 165 సీట్లు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కట్టబెట్టినటువంటి వైనం. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇచ్చిన హామీ మేరకు కొనసాగిస్తూ రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్ల పైచీలకు అప్పుల ఊబిలో కొట్టుమెట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి అప్పుల ఊబి ఏదైతే వరాలుగా రాష్ట్రానికి గుదిబండగా తయారు చేశాడో 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఒక లెక్కపక్క లేకుండా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హామీలు నెరవేరుస్తూ ఇవాళ ఏదైతే ఆఖరికి చివరికి ఎలక్ట్రిసిటీలో కూడా గత 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై సరైన కరెంటు లేకుండా ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియనట్టు అగమ్యగోచరమైన పరిస్థితుల్లో లేదా ఆ రోజు ట్రూ అప్ ఛార్జెస్ తోటి 5,000 కోట్ల రూపాయల పెనుభారం మోపి 32,009 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 2019-24 మధ్య గౌరవ
ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నెత్తి నోరు బాదుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఊరు వాడ మాట్లాడుకుంటూ తన తాబేదారులని కొంతమందిని ఉసికొల్పి పురికొల్పి ప్రజల మీదకి ఏదో విధంగా నేను అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే ఇప్పుడు దుర్మార్గంగా దౌష్ట్యంగా అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తారో అడ్డు అదుపు లేకుండా ఎవరైతే రోడ్ల వెంటబడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని డిస్టర్బ్ చేస్తారో డైవర్ట్ చేయగలరో వాళ్ళకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని గౌరవిస్తాను, మంచి పదవులు ఇస్తానని ఆశపెట్టి అలా వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా రాష్ట్రం మీద వదిలితే వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుందని నెత్తి నోరు బాదుకున్న సందర్భం. అయినా మీ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేరు, మీ మాటలు నమ్మే స్థితి లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు ఈ సూపర్ 6 పథకాలను అమలు జరుపుతున్నారు. దానిలో భాగంగా తిరిగి ఇవాళ రాష్ట్రంలో మీరు 5 సంవత్సరాల్లో ఎలక్ట్రిసిటీ పేరుతోటి ట్రూ అప్ ఛార్జెస్తో ప్రజల మీద భారం మోపి 5,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. 2019-24 మధ్య 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల ప్రజలకి ఎలక్ట్రిసిటీ భారం మోపారు. ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో 4,497.8 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పించి రాష్ట్ర పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో చూస్తుంటే రాక్షసుడిని చూసినట్టు ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఆయన మాట్లాడారు. రైతుల పట్టా పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలు ఎందుకని అయ్యన్న ప్రశ్నించారు. ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు, తెలిసి మీ అందరికీ పాస్ అయి ఉన్నాయి. ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి. ఈ మధ్యన గత 5 సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు. ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకం వెళ్ళిపోయింది, ఎవరిష్టం వాడిది అయిపోయింది. కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పించుకుని పాస్ పుస్తకాలు రాయించుకున్నారు. నాకు ఇంటికి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరికి 10-15 కేసులు ఇవే వస్తాయి. నాకు నా భూమి కల్పించుకున్నాడండి, పక్క భూమి కల్పించుకున్నారండి అని అనేక కంప్లైంట్. అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రమంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీ ప్రభుత్వం తాలూకు ఆలోచన. సింపుల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. మీకు పాస్ పుస్తకం మీ చేతిలో ఉంటే ఒకవేళ ఎవరైనా ఉంటారు, దొంగలు ఉన్నారు, ఏదన్నాం ప్రతి చోట దొంగలు ఉన్నారు. బాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారి మీద కూర్చొని దీన్ని సర్వే చేసి, చాలా పెద్ద టైం ఇది, రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం మీద అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గాలు కూడా కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే. ఆ గ్రామాలన్నిటికీ కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళ ఇది స్టార్టింగ్ మాత్రమే. మీరు రోజు నర్సీపట్నం రావాల్సిన లేదు. అదే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి చెప్పాను నేను. ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు కూడా ఈవేళ కార్యక్రమం పెట్టాం. ఇది ఒక్కరోజే. ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ నర్సీపట్నం రావాల్సిన లే. మీ మండలంలో మీ గ్రామం కూడా వెళ్తారు కదండి, మీ మండలంలో మీ గ్రామం వచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇదే మండలానికి కూడా వెళ్ళాల్సి లేదు. ఆఫీసులో మీ గ్రామం వస్తారు, మీ సచివాలయంలో కూర్చుంటారు, మిమ్మల్ని అందరినీ పిలిచి పుస్తకాలు అక్కడ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ఒక్కరోజు అంటే ఓపెనింగ్ రోజు కాబట్టి రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తున్నాం కాబట్టి ఇవాళ నర్సీపట్నంలో పెట్టడం జరిగింది. రేపటి నుంచి మీరు ఇక్కడ రావాల్సి లేదు. మీ ఊరే వస్తారు, వచ్చి మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తారు. మీ సచివాలయం దగ్గర ఉండి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఎందుకు పాస్ పుస్తకాలు మార్చాం,
మరి గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు ఇచ్చారు. మనం ఎందుకు మార్చాం చెప్పాలి కదా, మీకు తెలియదు కదా. భూమి మీది, మీ తాతలో మీ తండ్రిలో ఇచ్చిన భూములు అవి, పూర్వం నుంచి వచ్చిన భూములు. భూమి మీది, మీ పాస్ పుస్తకం మా ఫోటో ఎందుకండి? నా భూమి అది. తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు అవకాశాలు రావడం సహజమేనని అన్నారు. అయితే రాజకీయాల్లో ఎదగడం వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇప్పుడే చెప్పలేము అని తెలిపారు. ఇప్పుడు ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్. కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారు అనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలానా గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలానా ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలానా ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి. మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తారని వార్త వస్తుంది, ఎంతవరకు? అటువంటిది కాదు. నిన్న ఏదైతే మనతో అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా రావటం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు. సార్ రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎంకరేజ్ చేసే అవకాశం? డెఫినెట్ గా రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. సార్ ఇంకోటి, ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సుకున్నాయి ప్రజా సమస్యల కోసం, అసెంబ్లీకి రావట్లేదు. జగన్కి ఏమైనా మీరు సలహా ఇస్తారు నూతన సంవత్సరంలోని? కాదు, ఈ నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్న రాజకీయాలు వదులుకున్నాం కదా, మళ్ళీ మాట్లాడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దాని తగిన ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం. నిన్న హైదరాబాద్లో జరిగిన రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుకలో నవీన్ పోలిశెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు తను ఎవరి సినిమాలైతే థియేటర్లో చూసి పెరిగారో ఇప్పుడు అదే స్టార్ హీరోల చిత్రాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు. నువ్వేం తమ్నేల్ కోసం వచ్చావు? అసలు కోడి పందాలు అనేది నాకు నచ్చదండి. కోడి వేరే, పందాలు వేరే. నేను అసలు చికెన్ కూడా తిన్నాను. నాకు కోడికి, నేను వెజిటేరియన్ అండి. ఇది వేయండి ప్లీజ్ తమ్నేల్లో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నవీన్ గారు. పక్కన ఏదో కన్ను కొట్టినది ఉంది ఏంటి? కరెక్టే చదువుతున్నావు కదా. హాయ్ నవీన్ గారు అని ఉంది. ఇదంతా ఏంటి? ఇది ఏంది? లవ్ లెటర్ రాసుకుని వచ్చావా ఏంటి? పెళ్లి చదివింపులా? ఇది ఏ చదివింపులు? పెళ్లి చదివింపులా? ఓకే. అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో రాణిగా ఉండాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నా రియల్ లైఫ్ లో క్వాలిటీస్ ఎలా ఉండాలంటే, అమ్మాయి చాలా 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 గ్యాప్ ఇచ్చారు ఎందుకు? చాలా చాలా ఫస్ట్ క్వాలిటీ, స్టేజ్ మీద నన్ను ఇరికిచ్చే క్వశ్చన్స్ అడగకూడదు. నంబర్ 1 క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది. దాని తర్వాత ఏదన్నా లేదు, నేను అమ్మాయిలో క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను.
సో ఏదైతే క్వాలిటీస్ ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్. సో అది నా స్టైల్ అది. సో మీ సినిమాని తీసుకెళ్లాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరు హెల్ప్ చేయండి. అదే ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు కదా. సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి? ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుపూడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏంటి? ఏం లేదండి, నాకు జనరల్గా ప్రమోషన్స్ని నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి, మీ ఇంటికి రేపు ఎవరైనా వస్తున్నారనుకోండి, మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉండాలనుకోండి, మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా. మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు. వండిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆహ్వానిస్తారు కదా. సో నేను ప్రమోషన్స్ని ఎలా చూస్తానంటే, మనం పడే ఒక కష్టం, ఒక 1-2 years ఎఫర్ట్, ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం, అదొక ఇన్విటేషన్. సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్గా వాళ్ళకి బోర్ కొట్టకుండా, ఆడియన్స్కి బోర్ కొట్టకుండా, మీ అందరికీ కూడా అరే ఒక సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది, ఈ సినిమాలో ఒక ఎనర్జీ. ప్రపంచంలోనే వరాహ నారసింహ అవతారాలతో కూడిన సింహాద్రినాథుడు అత్యంత మహిమాన్వితుడని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ప్రతి ఏటా మాదిరిగానే రూపకల్పన చేసిన వార్షిక 2026 క్యాలెండర్ను నూతన సంవత్సరం పురస్కరించుకొని గురువారం మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మద్దిలపాలెంలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ్ మాట్లాడుతూ, ఏడాది పొడవునా దేవస్థానంలో జరిగే ఉత్సవాలు, వాటి అలంకరణలు క్యాలెండర్లో పొందుపరచడం అభినందనీయమన్నారు. ఇటువంటి క్యాలెండర్ల వల్ల ప్రజల్లో మరింత ఆధ్యాత్మిక భక్తిభావం పెరుగుతుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ నిత్యం స్వామిని ఈ ఫోటోల ద్వారా ఆరాధించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు సింహాద్రినాథుడు ఇలవేల్పు అని, కూటమి ప్రభుత్వ హయాంలో సింహాచలం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే భక్తుల కోసం దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాచలంలో జన్మించిన తనకు స్వామిని నిత్యం సేవించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి ఏటా అప్పన్న అలంకరణలతో కూడిన క్యాలెండర్ రూపకల్పన చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మాధవ్ను గంట్ల శ్రీనుబాబు ఘనంగా సత్కరించారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.